ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరో చక్కటి సందేశాన్ని మనం విందాం. భక్తి చేస్తే దేవుడు ఏమిస్తాడో, ఏం పొందుకుంటామో వింటా వచ్చాము. బైబిల్ గ్రంథంలో భక్తి చేసిన స్త్రీలు ఎలా ఉండి ఏం పొందుకున్నారో మనం కూడా భక్తి చేద్దాం, పొందుకుందామండి. హన్న భక్తి గల స్త్రీ, భక్తి చేసింది. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో చక్కటి మాట రాయించబడతా హన్న మాట్లాడుతూ ఉంది. నా ఆత్మను దేవుని సన్నిధిని కుమ్మరిస్తున్నాను అంటుందండి. అంటే దేవుని మందిరానికి వస్తూ భక్తి చేస్తూ భక్తిగా ఉంది కనుకనే మనోదుఃఖంతో మందిరానికి వచ్చింది. తన బాధ అంతా చెప్పుకుంది. దైవజనుడు కూడా కానిరాని మాట అన్నప్పుడు బాధపడలేదు. కానీ దేవుని బిడ్డలారా, ప్రార్థన మానలేదు, బిడ్డల్ని పొందుకుందండి. హన్న మంచి భక్తి చేసింది కనుకనే దేవుడు తనదనుకున్న ఆమె కార్చిన కన్నీరు, హన్న చేసినటువంటి మొక్కుబడి, ఆ భక్తి దేవుడే మెచ్చుకుని బిడ్డల్ని కలగజేశాడండి. ఏడుస్తూ ప్రభు మందిరంలో మోకరించి భక్తి చేస్తూ ప్రార్థన చేస్తా వచ్చింది కనుక ఆమె ఏమైనా మొక్కుబడి చేసింది, భక్తి చేసింది అని అంటే గనక, అక్కడున్న ప్రదేశాల్లో దేవుని పిల్లలారా, షిలోహు అనేటువంటి మందిరంలో దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ముసలి ప్రాయానికి వచ్చాడు. ఆయన తదుపరి కూడా మందిరం నడిపించబడాలి, ఆరాధన జరిగించబడాలని చెప్పి, నాకు మగబిడ్డనిస్తే గనక నీ మందిరానికి నీ సేవకి అంకితం చేస్తానని చెప్పి ఆమె మొక్కుబడి చేసింది, ప్రార్థన చేసింది, భక్తిగా ఉంటా వచ్చింది. పరలోకంలో ఉన్న దేవుడు ఆ భక్తిని చూసి అన్నాకి బిడ్డల్ని ఇచ్చాడండి. అందుకనే గొడ్రాలైనటువంటి ఆమె, దేవుని బిడ్డలారా, మంచి భక్తి చేసింది గనక లోకంలో ఉన్న వాళ్ళు ఎన్ని రకాలుగా నిందించినా అవమానించినా ప్రభు మందిరం మానలేదు, భక్తి చేయడం మానలేదు, బిడ్డల్ని పొందుకుంటా వచ్చిందండి. ఓ హన్నా వలే నువ్వు కూడా, నీకు ఈ పాఠం ద్వారా చెప్పబడుతుంది కదా, భక్తి చేసేటప్పుడు భయము భక్తి కలుగున్నప్పుడు ఇంట్లో వాళ్ళే సూటిపోట్లు మాటలు మాట్లాడుండొచ్చు. ఆ మాటలకే దేవుడు నన్నేం చూస్తున్నాడు, నా భక్తి అంతా ఏమైపోతుందని మానేసే అనుభవాల్లోకి నీవు వెళ్ళకూడదు. అందుకనే వాక్యం చెప్తా ఉంది, హన్న మంచి భక్తి చేసింది, బిడ్డల్ని పొందుకుందండి. దేవుని బిడ్డలారా, మరొక చూడండి, స్త్రీ మంచి భక్తి చేసింది. ఈమె పేరు ఎస్తేరు, మంచి భక్తి చేస్తా వచ్చిందండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం నుండి 17వ వచనం వరకు చూస్తే, దేవుని బిడ్డలారా, ఎస్తేరు మొర్దెకైకి చెప్తున్న మాటలు, షూషన్నలో ఉన్న యూదులందరినీ సమకూర్చింది, ఉపవాసం ఉంది. ఎన్ని రోజులు? 3 రోజులు ఉపవాసం ఉంది. రాత్రి పగలు ఏమీ తినొద్దని చెప్పి, త్రాగొద్దని చెప్పి. చూడండి, ఎస్తేరు చూడండి సామాన్యురాల్లాగా ఉండి అందరినీ పోగు చేసి ఉపవాసం ఉండి భక్తి చేస్తూ ప్రార్థన చేస్తా వచ్చిందండి. భక్తి చేసినటువంటి ఈయన జీవితంలో దేవుని బిడ్డలారా, సామాన్యురాలైనటువంటి ఎస్తేరు దేవుని దయచేత ఒక రాజ్యానికి రాణిగా మార్చబడింది. యూదులందరికీ మరణశిక్ష అనేది విధించబడుతున్న సమయాల్లో మొర్దెకై చెప్పినట్లుగా సమకూర్చుకుని ఉపవాసం ఉండి, సామాన్యురాల్లాగా 3 రోజులు ఉపవాసం ఉండి మంచి భక్తి చేసి ప్రార్థన చేస్తా వచ్చింది. దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తా ఉంది,
3 రోజుల ఉపవాస ప్రార్థన విజయాన్ని చేకూర్చిందండి. సరే, మంచి భక్తి ఆమె కూడా చేస్తా వచ్చిందండి. ఇక 3వదిగా చూసినట్లయితే ఇంకా ఎవరు భక్తి చేశారు అంటే గనక మరియ తల్లి భక్తి చేసిందండి. నిజమండి, బైబిల్ గ్రంథంలో ఈ చక్కటి మాటను బట్టి లోకా శుభవార్త 1వ అధ్యాయము 26 నుండి చదివినట్లయితే గనక దేవుని బిడ్డలారా చాలా చక్కటి మాటలు రాయించబడతా వచ్చాయి. మరియ తల్లిని కూడా మంచి భక్తి చేసిందండి ఆమె. ఏమంటే ప్రభు దృష్టికి తనకు తాను తగ్గించుకుందే, వివాహం కాకముందే చూడండి, లోకము గర్భం వచ్చిందని తెలిస్తే గనక కాకుల్లాగా పొడి చేస్తారు. ఇంట్లో వాళ్ళు, బంధువులు, రక్త సంబంధులు, లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలరా అవమానపరిచే అనుభవాలు ఎన్ని తలపోసుకుని కూడా ఆమె భక్తి చేస్తూ అని చెప్తున్నటువంటి మాట ఏంటంటే గనక పరలోకాన్ని నుండి భూమి మీదకి వచ్చిన దేవదూత చెప్పే ఆ మాటను బట్టి ఆమె అంటుంది కదా, నేను ప్రభువునకు దాసురాలను అంటుందండి. మనుషులకు దాసులు కాదామే, దేవునికే దాసురాలని చెప్తుందండి. ప్రభువుకి దాసురాలని అంటే ఆయన దేవదూత చెప్పిన మాటకే చూడండి ఆమె లోబడిందండి. అందుకనే భక్తి చేసే స్త్రీలు కూడా దేవుని బిడ్డలారా వాక్యం చెప్తా ఉంది. ఎంత చక్కటి మాట అండి. మరియ తల్లిలాగా మంచి భక్తి చేయాలి. మరియ తల్లి సాదృశ్యంగా కనపడుతుంది భక్తి విషయంలో. మరి నీవెలా ఉంటున్నావు? భక్తి చేస్తానంటున్నావు, అన్నీ మాయ మాటలే, అన్నీ చెడ్డ మాటలే, అన్నీ నీ నోటంటా వచ్చాయి, దేవునికి వ్యతిరేకమైన మాటలే. ఎలా భక్తి చేస్తున్నావు? దేవునికి దాసురాలు అయిపోయావు. ఇప్పటికైనా ఆలోచించు, దేవుని దృష్టికి దాసురాలాగా మార్చబడు, మంచి భక్తి చేయి. అందుకనే లోకానికి యేసు ప్రభువుని తీసుకొచ్చింది. చీకటికున్న ఈ దేశమంతట్లో కూడా ఈ దేశమంతటి అన్నిటికీ మీద వెలుగుని తీసుకొచ్చింది. ఆ వెలుగే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ కొద్ది మాటలు మన వినికుల్లో దీవించి ఫలింపచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్.